హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచందు అఫీషియల్. సో ఈరోజు వచ్చేసి బోరెంచకు వెళ్తున్నాము. మా బాబాయ్ వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారనమాట. సో ఇన్వైట్ చేశారు, అందుకే వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్ళేసరికి కుకింగ్ అది స్టార్ట్ చేశారనమాట. కటింగ్స్ అవి చేస్తున్నారు. సో మా బావ వాళ్ళే చేశారు కుకింగ్. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వద్దామనేసి వెళ్ళాము. అందరు దర్శనం చేసుకొని వచ్చారనమాట. మేమే ఇంకా వెళ్ళలేదు, అందుకే వెళ్తున్నాము. రూమ్ తీసుకున్నారనమాట. టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నారు, అంటే ఇప్పుడు వర్షాలు అవి వస్తున్నాయి కదా అనేసి. ఇంక ఇలా బోనాలు తీస్తారనమాట. కోరికలు నెరవేరిన తర్వాత, మళ్ళీ కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత అలా వచ్చి తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ ఇంకా జాతర కదా, అందుకే అన్నీ ఉన్నాయన్నమాట. సో పిల్లలు వెళ్ళేసి అక్కడ ఆడుకొని వచ్చారు కాసేపు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా గ్రూప్ ఫోటో తీసుకుందాం అనేసి నిల్చుంటున్నాము. సో వర్షం పడింది, ఫుల్ వాటర్ ఉంది కింద, అందుకే నేను దిగను అంటున్నారు అందరూ. ఇంకా అట్లా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి పైనుంచి వ్యూ అనమాట. ఇంకా నేను తీయలే వీడియోస్, ఇంకా నేను కింద తిందామనేసి చిన్నది పడుకునిండే ఇషిక. సో వాళ్ళ డాడీకి ఇచ్చాను. పైకి వచ్చి ఇలా వీడియోస్ తీస్తూ కూర్చున్నారనమాట వాళ్ళు.
ఇంకా బోనాలు తీయడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా వంటలు అవి చేశారు కదా, నైవేద్యం తీసుకొని వెళ్దామనేసి అన్నీ రెడీ చేశారు. నెక్స్ట్ అమ్మవారికి వడిబియ్యం పోద్దామనేసి ఇంకా వడిబియ్యం కూడా కలిపాము. ఇంకా 3 రౌండ్స్ వేసామన్నమాట. అవి వెయ్యగానే ఇంకా గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. ఫుల్ వర్షం పడడం స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా ఘోరంగా. ఇంకా బోనాలు తీసుకొచ్చాం కదా, అవి ఇక్కడే తీసుకుంటారు, లోపలికి తీసుకెళ్లరు. వడిబియ్యం తీసుకొని వెళ్తారనమాట. సో ఇవి ఇక్కడ తింపేసి వెళ్తున్నారు లోపలికి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బోనాలు తీసుకొని వెళ్ళిపోతాం. ఇంకా నెక్స్ట్ వర్షం మొత్తం తగ్గిన తర్వాత జాతరలోకి వచ్చాము. కొంచెం షాపింగ్ చేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇంతటితో బ్లాగ్ అనేది ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.